నేను ఎవరిని కలవలేదు ఫిజికల్గా. నాకు కలవాలనిపిస్తే చెప్తా నీకు. నువ్వు కలిసిన వాళ్ళ సంఖ్య అడుగుతున్నా నేను ఎవరు అలాంటి ఫిజికల్గా కలవని అలాంటి చేయను. చెప్పు తెగుతాను అలాంటి నచ్చాయి. ఎందుకు ఇప్పుడు ఫిజికల్గా వెళ్తానే నీకు కొంచెం కాస్ట్లీ వస్తున్నాయి. కలిసిన ఎవరు చెప్పుకోరు, కలవకుండా చెప్పరు. భారతదేశంలో కలిసిన వాళ్ళు అందరూ చెప్పుకోరు కదా. చెప్పరు ఓకే, కానీ నీకు ఇష్టమైన మీ ఉంటారు కదా కలిసిన వాళ్ళ దానిలో ఎవరు? చాలా మంది ఉన్నారు. ఎంతమంది పేర్లని చెప్పదు ఉంటారు కదా ఎవరో ఒకరిని వందల మంది కోట్ల మందిని కలిసిన. మరి ఇంత అన్న ఫిజికల్గా కలవలే అని ఎట్లా? మరి నువ్వు అడుగుతా కూడా చెప్తున్నా. సిగ్గుందా అడిగేటప్పుడు ఈ క్వశ్చన్కి ఏమైనా కలుస్తావు? అంటే నువ్వు కలిసినప్పుడు లేని సిగ్గుని అడిగినప్పుడే వచ్చిందా మరి? ఏం చెప్పినారా? ఏం క్వశ్చన్ రా నాయన. ఫిజికల్ కలుస్తారు, ఎవరు ఫీలింగ్ వాళ్ళేనా? ఇప్పుడు ఒక సెలబ్రిటీ కాబట్టి టాకింగ్ రెస్పెక్ట్. ఒక సెలబ్రిటీ కాబట్టి ఎవరితో ఫిజికల్ గా కలుసుకున్నది, ఎవరి దగ్గర పోయింది, ఏ సందులో పోయింది, ఏ గోతులో పోయింది అడుగుతుంది. దేశంలో పోయేటోళ్ళు అందరిని అడగరు. ఉప్పల్ బాల్కి ఎలాంటి డ్రెస్లు అంటే ఇష్టం? ఉప్పల్ బాల్కి ఎలాంటి డ్రెస్లు అంటే ఇష్టం? ఏ టైప్ ఆఫ్ డ్రెస్సులు? జీన్స్ టీషర్ట్ అంటే ఫుల్ ఇష్టం. మరి ఎప్పుడు శారీలో ఒప్పిస్తావు కదా? అవి ఓన్లీ నాకు షూటింగ్ ఉన్నప్పుడు, నాకు ఈవెంట్ ఉన్నప్పుడు కట్టుకుంటా. డైలీ మాత్రం ఇట్లే ఉంటా. ఈ మధ్యలో ఎక్కువ ట్రెండింగ్ శారీ కట్టుకొని షాక్ అయ్యేవా అని బాగా ట్రెండింగ్. అదే పట్సాల కోత కాబట్టి రోజు చేసుకుని పెట్టుకుంటురా. ఎక్కువ శారీసే కొంటావా? కొంటా. కొంటావు. షాపింగ్ చేస్తే ఎక్కువ శారీసేనా? లేదు, అన్నీ కొంటా. ఓకే, ఇష్టమైన మాత్రం శారీ. ఇష్టమైన శారీ కదా? నువ్వే చెప్తున్నావు, మనం కట్టుకుంటావు. అదేం తెలుసు. అదే అడుగుతున్నా చెప్పు ఇష్టమైన. ఇప్పుడు ఏం వేసుకున్నాను నేను? ఇప్పుడు స్టూడియోకి వచ్చినావు కదా, నీ సొంత ఛానల్ అయితే పెడతావు కదా? లేదు, నాకు అన్ని ఇష్టం, అన్ని బట్టలు వేస్తా, అన్నీ వేసుకోవాలని ఇష్టం.